బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగా సెలబ్రిటీలకు ఇన్ఫ్లుయెన్సర్స్ కి నోటీసులు పంపించారు. విష్ణుప్రియ కూడా నోటీసులు పంపించారు. విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు విచారించారు. పంజాగుట్ట పోలీసుల విచారణలో విష్ణుప్రియ కీలక విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. విష్ణుప్రియ ఫోన్ను కూడా పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టుగా విష్ణుప్రియ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కో వీడియోకు 90,000 రూపాయలు తీసుకున్నట్టుగా విష్ణుప్రియ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఎన్ని బెట్టింగ్ యాప్స్కు తను ప్రమోట్ చేసింది ఆ విషయాన్ని కూడా పోలీసుల ముందు వెల్లడించింది. మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదయ్యాయి. అటు మియాపూర్ పోలీస్ స్టేషన్స్లోనూ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ పై కూడా కేసులు నమోదయ్యాయి. ఇటు రాజకీయాల్లో ఉన్న వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరిని ఎప్పుడు పోలీసులు పిలుస్తారు, ఎటువంటి కేసులు నమోదు చేస్తారు, విచారణ తర్వాత అరెస్టులు చేస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇప్పుడే ముగిసింది. విష్ణుప్రియ పోలీసుల ముందు తను ఏ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేశాను, ఎంతెంత డబ్బులు తీసుకున్నాను అనే విషయాన్ని కూడా వెల్లడించారు. సినీ ప్రముఖులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్లో అయితే ఏకంగా 26 మందిపై కేసులు నమోదయ్యాయి. రాణా దగ్గుబాటుపై కేసులు నమోదయ్యాయి. ప్రకాష్ రాజు పైన, విజయ్ దేవరకొండ పైన, మంచు విష్ణు పైన, ప్రణీత పైన, నిధి అగర్వాల్ పైన, ఇలా సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. మరో 21 మంది సోషల్ మీడియా సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదయ్యాయి.